మీరు ఈ బిజినెస్ని ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, పెట్టుబడి ఎంత, రాబడి ఎంత, ఇలా ఈ బిజినెస్లో ఉన్న డౌట్స్ అన్నీ మీకు 10 పాయింట్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయిపోయేలోపు మీకు ఈ బిజినెస్ గురించి ఏ ఒక్క డౌట్ కూడా మిగిలి ఉండదని నేను గ్యారంటీ ఇస్తున్నాను. మొదటి పాయింట్ వచ్చేసి స్పేస్ రిక్వైర్డ్, అంటే ఈ బిజినెస్ చేయడానికి ఎంత స్థలం కావాలి. ఈ మిషన్స్ని మీరు ఒక 10x10 రూమ్లో పెట్టుకోవచ్చు, లేదా మీ ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఈ బిజినెస్ని ఈ మిషన్స్తో చేసుకోవచ్చు. రెండో పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, అంటే కరెంట్. ఈ మిషన్స్కి సింగిల్ ఫేస్ మోటార్ అనేది ఉంటుంది, కాబట్టి మీరు ఇంట్లో ఉండే సింగిల్ ఫేస్ కరెంట్తో కూడా ఈ మిషన్ని నడిపించుకోవచ్చు. మూడో పాయింట్ వచ్చేసి హౌ టు బై మిషన్, అంటే ఈ మిషన్ని ఎలా కొనాలి. ఈ మిషన్ మీరు కొనాలనుకుంటే ఒకసారి మీరు హైదరాబాద్ వచ్చి మా ఫ్యాక్టరీ, ఆఫీస్ చూసి అలాగే మిషన్ డెమో కూడా చూసుకొని బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మిషన్ రేట్లో ఒక 30% అనేది అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న 2 డేస్లో మేము మిషన్ రెడీ చేసి మీకు కాల్ చేస్తాము. అప్పుడు మీరు మీ దగ్గర ఏదైనా తెలిసిన వెహికల్ ఉంటే ఆ వెహికల్ తెచ్చి మిషన్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు. లేదా మీరు మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు చేసినట్లయితే మేమే ఇక్కడ ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుందో కనుక్కొని ఆ వెహికల్లో మిషన్ వేసి పంపిస్తాము. అలాగే వెహికల్తో పాటు టెక్నీషియన్ కూడా మీ దగ్గరికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి కంప్లీట్గా సెటప్ చేసి మీకు అలాగే ఒక గంట సేపు ట్రైనింగ్ అని ఇచ్చి మళ్ళీ రిటర్న్ వస్తారు. నాలుగో పాయింట్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్. మీకు మిషన్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ టెక్నీషియన్ అనేవాళ్ళు ఫోన్లో మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా వీడియో కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. అలాగే అవసరమైనప్పుడు మీ దగ్గరకు కూడా వచ్చి సర్వీస్ చేస్తారు. అలా వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫుడ్ కాస్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆరో పాయింట్ వచ్చేసి వారంటీ. మీకు ఈ మిషన్లో మెయిన్గా 2 HP కాపర్ వైండింగ్ మోటార్ అనేది ఉంటుంది. ఇందులో మీకు 2-3 కంపెనీలు ఉన్నాయి. అంటే టెక్స్మో అనే కంపెనీ మోటార్ అయితే మీకు 2 సంవత్సరాల వారంటీ ఉంటుంది. క్రాంప్టన్ అనే కంపెనీ మోటార్ అయితే మీకు సంవత్సరం వరకు వారంటీ ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా మోటార్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న కంపెనీ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళవచ్చు, లేదా మాకు తెచ్చిస్తే మేము సర్వీస్ సెంటర్కి పంపించి రిపేర్ చేయించి మళ్ళీ మీకు ఇస్తాము. సర్వీస్ సెంటర్లో మీకు మోటార్ అనేది రిపేర్ చేసి ఇస్తారు. ఆ రిపేర్కి కాస్ట్ అనేది ఏమీ ఉండదు. అంటే ఆ వారంటీ పీరియడ్లో ఉంటే ఆ మోటార్ని వాళ్ళు ఫ్రీగా రిపేర్ చేసి మీకు ఇస్తారు. మిషన్లో మిగతా పార్ట్స్కి వారంటీ అనేది ఉండదు. మిగతా పార్ట్స్ అనేవి కూడా మొత్తం కూడా మిషన్లో చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందులో హీటర్స్ ఉంటాయి. ఒకవేళ హీటర్స్ పోయాయనుకోండి, 200 రూపీస్ ఉంటుంది. అది ఎలా చేంజ్ చేసుకోవాలో మీరు మిషన్ తీసుకునేటప్పుడు టెక్నీషియన్స్ మీకు చూపిస్తారు. సో అది లేడీస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఎప్పుడైనా పోతే ఆయిల్ సీల్ అనేది పోతుంది. అది ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా మీకు టెక్నీషియన్ చూపిస్తారు. అది కూడా 200-300 రూపీస్ ఉంటుంది. ఎప్పుడైనా పోతే ఒకవేళ పైప్ పోతుంది, అది కూడా 300-400 రూపీస్ ఉంటుంది. ఇవి ఎప్పుడు పోవు సాధారణంగా, కాకపోతే ఎప్పుడైనా పోయినప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. లేదు మీతో చేసుకోవడం అవ్వట్లేదు అన్నప్పుడు టెక్నీషియన్‌ని కూడా మేము పంపిస్తాము. వచ్చినప్పుడు వాళ్ళ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఫుడ్ కాస్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. దానివల్ల మేము మా ఛానల్లో ఎప్పుడైనా లేటెస్ట్ మిషన్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చే పాయింట్స్ అంటే ఈ 6th పాయింట్ నుంచి 10th పాయింట్ వరకు రా మెటీరియల్, ప్రొడక్షన్, ప్రాఫిట్, మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్, ఈ పాయింట్స్ అన్నీ మిషన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క మిషన్కి లెక్క అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఇప్పుడు మా దగ్గర ఉన్న చాలా రకాల మోడల్స్లో ఒక్క మోడల్ అయిన 4 సెట్ మిషన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ మిగిలిన పాయింట్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ 4 సెట్ మిషన్ ఆపరేటింగ్ చూద్దాం. ఇక్కడ మీరు పక్క ఫోటోలో చూసినట్టయితే ఒక్క పెద్ద షీట్లో 2 పేపర్ ప్లేట్స్ అనేవి తయారవుతాయని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇతని మిషన్లో అలా
కింద డైలో 2 పెద్ద షీట్లు పెడుతున్నాడు. సో, అందులో నుంచి 4 ప్లేట్లనేవి తయారవుతున్నాయి. అలాగే పైన డైలో కూడా 2 పెద్ద షీట్లనేవి పెడుతున్నాడు. అందులో నుంచి కూడా 4 ప్లేట్లనేవి తయారవుతున్నాయి. సో, ఒక ఫుల్ సర్కిల్‌లో ఈ మిషన్‌లో 8 ప్లేట్లనేవి తయారవుతున్నాయి. ఈ 4 టై మిషన్‌లో ఇద్దరు లేడీస్ పని చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు ముందు నుంచి ఒకరు షీట్ పెట్టి బటన్ ప్రెస్ చేస్తారు. వెనక కూర్చున్న వాళ్ళు ప్లేట్స్ తీసుకొని ప్యాక్ చేస్తూ ఉంటారు. మనకి ఒక ప్లేట్ తయారు చేయడానికి షీట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి 40 పడిందనుకోండి. మనం ఆ షీట్‌ని మన మిషన్‌లో ప్లేట్ లాగా తయారు చేసి రూపాయి 65కి మనం అమ్ముతాము. ఒకవేళ అదే షీట్ రూపాయి 50 ఉందనుకోండి. మనం ఆ ప్లేట్‌ని 25 యాడ్ చేసి రూపాయి 75కి అమ్ముతాము. ఏది ఏమైనా మనకి షీట్ ఎంతకైతే వస్తుందో దానికి ఒక 25 అనేది యాడ్ చేసి ప్లేట్‌ని మనం అమ్మాలి. అలా మనకు ఈ మిషన్‌లో 8 గంటల్లో 22,000 ప్లేట్లు తయారవుతాయి కాబట్టి ఒక్కో ప్లేట్‌కి 25 చొప్పున ప్రాఫిట్ మనం పెట్టుకొని అమ్ముతాం కాబట్టి 22,000 ఇంటూ 25 ప్రాఫిట్ కలిపితే మనకు రోజుకి 5,500 రూపాయలు అనేది వస్తుంది. ఈ 5,500 అనేది ప్రాఫిట్ కాదు. ఎందుకంటే ఈ 22,000 ప్లేట్లు మనకు చేయడానికి రెంట్, ట్రాన్స్‌పోర్ట్, లేబర్ లాంటి ఖర్చులు చాలా ఉంటాయి. సో, వాటి గురించి కూడా చెప్తాను. వెయిట్ చేయండి. సో, మనం ఈ మిషన్‌ని 30 రోజుల్లో హాలిడేస్ పోను ఒక 26 రోజులే నడిపినా కానీ మనకొచ్చే 5,500 ఇంటూ 26 రోజులు చేసుకుంటే నెలకు గాను 1,43,000 రూపాయలనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కవర్ బెనిఫిట్. ఈ ఫోటోలో చూయించినట్టు మనం ప్లేట్స్‌ని ప్యాక్ చేసి అమ్ముతాం కదా! సో, మనము 15 ప్యాకింగ్ అమ్ముతున్నాం అనుకోండి. అంటే మనం 15 ప్లేట్లకు గాను డబ్బులు తీసుకుంటాము. కానీ మనం అందులో 14 ప్లేట్లు మాత్రమే పెడతాము. ఈ బిజినెస్‌లో 15 అంటే 15 అని కాదు. 14 ప్లేట్లు ప్లస్ ఒక కవర్ అన్నట్టు. సో, మనం 14 ప్లేట్లే పెడుతున్నాము. కానీ 15 ప్లేట్లకు గాను డబ్బులు తీసుకుంటున్నాము. అంటే రూపాయి 65 అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాము. సో, అందులో కవర్ కూడా మనం పెట్టాం కాబట్టి అది మన ఖర్చు కాబట్టి 65 కవర్‌కి ఖర్చయిందనుకుందాము. పోను మనకి రూపాయి అనేది మిగలడం జరుగుతుంది. ఇలా మనం ఎన్ని కవర్స్ అయితే యూజ్ చేస్తామో అన్ని రూపాయలనేవి మనకి ఎక్స్ట్రాగా మిగలడం జరుగుతుంది. ఉదాహరణకు ఈ 22,000 ప్లేట్లను మనం 15 ప్యాకింగ్‌లా చేయాలంటే ప్రతి 14 ప్లేట్లకు గాను ఒక కవర్ తొడగాలి. అలా మనం 22,000 ప్లేట్లను 14తో డివైడ్ చేస్తే 1,570 కవర్లనేవి మనం ఇందులో వాడతాము. సో, 1,570 కవర్లలో మనకు ఒక్కొక్క రూపాయి మిగులుతుంది ఒక్కో కవర్‌కి. సో, 1,570 రూపాయలనేది మిగులుతుంది. ఈ 1,570 రూపాయలని కూడా 20 రోజులతో మల్టిప్లై చేస్తే మనకు 40,820 రూపాయలనేవి మిగులుతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్క్రాప్. స్క్రాప్ అంటే మనము ఒక స్క్వేర్ షీట్‌ని ప్లేట్ చేసిన తర్వాత 4 మూలలనేవి మిగులుతున్నాయి. అంటే మనం స్క్వేర్ షీట్‌ని పెట్టి రౌండ్ ప్లేట్ చేస్తున్నాము. సో, 4 మూలలనేవి స్క్రాప్ మిగులుతుంది. ఈ స్క్రాప్‌కి మార్కెట్‌లో రేట్ అనేది ఉంటుంది. ఈ రేట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. రూపాయి, రూ. 2 అటు ఇటు అవుతుంటుంది. ఫర్ సపోజ్ ప్రెజెంట్ ఇప్పుడు రూ. 13 స్క్రాప్ రేట్ అనేది నడుస్తుంది. సో, మనం 22,000 ప్లేట్లు రోజు చేస్తే మనకు 180 కిలోలనేది స్క్రాప్ వస్తుంది. కేజీకి రూ. 10 వస్తుందనుకున్నా గానీ డైలీ మనకు రూ. 1,800 అనేది వస్తుంది. దీన్ని కూడా మీరు 26 రోజులతో మల్టిప్లై చేస్తే రూ. 46,800 వస్తాయి నెలకి. సో, ఇందులో మనకు నెల మొత్తంలో వచ్చిన రెవెన్యూ ఎంతంటే ప్రొడక్షన్ ద్వారా వచ్చింది 1,43,000, కవర్ల ద్వారా వచ్చింది 40,820 రూపాయలు, స్క్రాప్ ద్వారా వచ్చింది 46,800. మొత్తం మీద మనకు 2,30,620 రూపాయలనేది నెలకి ఇందులో నుంచి వచ్చింది. ఇది మొత్తం మన ప్రాఫిట్ కాదు. ఇందులో నుంచి ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ ఖర్చులు ఏంటో, ఆ ఖర్చు ఎంతెంత అవుతుందో చూద్దాం. ఖర్చుల్లో మనకి మొదటి ఖర్చు వచ్చేసి రెంట్ అనేది ఉంటుంది. ఇది మనం ఇంట్లో పెట్టుకున్నట్టు అయితే రెంట్ అనేది ఏమీ ఉండదు. లేదు ఏదైనా షెడ్ గనక తీసుకున్నట్టయితే ఒక 10,000 రెంట్ ఉంటుంది అనుకుందాము.
నెక్స్ట్ వచ్చేసి లేబర్. ఇది కూడా మన ఇంట్లో లేడీస్ ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు చేసుకుంటే శాలరీస్ అనేవి బయటికెళ్ళవు. మన ఇంట్లో వాళ్ళకి మనమే ఇవ్వచ్చు. లేదు లేబర్‌ని కూడా బయట వాళ్ళనే పెట్టుకుంటే ఒక 30,000 అనేది లేబర్ ఛార్జ్ అవుతుంది అనుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్లు. ఈ కరెంట్ బిల్ అనేది 6,000 నుంచి 7,000 మధ్యలో వస్తుంది. ఉదాహరణకు మనం ఒక 10,000 వస్తుందనుకుందాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్. ట్రాన్స్‌పోర్ట్ అంటే ఈ రా మెటీరియల్‌ని మీరు తీసుకెళ్ళడానికి మీకు వెహికల్ అనేది అవసరం పడుతుంది. సో, ఆ వెహికల్ అతను రెగ్యులర్‌గా వచ్చినప్పుడు కిరాయి అనేది తీసుకుంటాడు కదా! సో, అలా మీకు నెల మొత్తంలో ఆ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఒక 50,000 అవుతుందనుకుందాము. సో, ఈ ఖర్చులన్నీ మనకు కలిపితే రూ. 1,00,000 అవుతుంది. సో, మనకు వచ్చిన 2,30,620 నుంచి ఈ రూ. 1,00,000 అనేది తీసేద్దాము. సో, అప్రాక్సిమేట్‌గా మనకు రూ. 1,30,000 అనేది మిగలడం జరుగుతుంది. మనం ఈ బిజినెస్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మొదటి నెల నుంచే 1,30,000 అనేది మనం సంపాదించలేకపోవచ్చు. సో, మనం ఈ బిజినెస్ నుంచి మొదట్లో తక్కువలో తక్కువ ఎంత సంపాదించొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇందాక మనం ఈ లెక్కంతా చేసింది 22,000 ప్లేట్లు డైలీ చేసి అమ్ముకోగలిగితే వచ్చే లాభం గురించి మాట్లాడాము. లేదు మనం 22,000 ప్లేట్లు చేసి అమ్మలేకపోతున్నాము. ఒక 11,000 ప్లేట్లు మాత్రమే అమ్మగలుగుతున్నాం అనుకోండి. అంటే ఇందాక అనుకున్న దాంట్లో హాఫ్ అంటే సగం అమ్ముతున్నాం అనుకోండి. అప్పుడు మన ప్రాఫిట్ అనేది కూడా హాఫే వస్తుంది. అంటే 1,30,000 కాదు. అందులో సగం 65,000 వస్తుంది. 65,000 వరకు సంపాదించుకునే అవకాశం ఇందులో ఉంది. లేదు మా దగ్గర మార్కెట్ బాగానే ఉంటుంది. కానీ మీరు చెప్పిన 25 పైసలు మిగలట్లేదు అన్నారనుకోండి. అలా కూడా ఒకసారి చూద్దాం. 22,000 ప్లేట్లు కూడా మీరు అమ్ముకోగలుగుతున్నారనుకోండి. కానీ ప్రాఫిట్ అనేది 25 పైసలు కాదు 12 పైసలు మిగులుతుందనుకోండి. అంటే ఇందాక అనుకున్న దాంట్లో హాఫ్ అనుకోండి. సో, 22,000 ప్లేట్లు ఇంటూ 12 పైసల్లాగా మీరు అమ్ముకుంటున్నారనుకోండి డైలీ. అలా చేసుకున్నా గానీ నెల చివరిలో ఇందాక అనుకున్న దాంట్లో సగం వస్తుంది. అంటే 1,30,000లో సగం వస్తుంది. 65,000 అనేది రావడం జరుగుతుంది. సో, ఎలా చేసుకున్నా గానీ ఒక 60,000-65,000 వరకు మనం ప్రాఫిట్ తెచ్చుకునే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొడక్షన్ ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఆ తయారు చేసిన ప్లేట్స్‌ని రెగ్యులర్‌గా అమ్మగలిగినప్పుడే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అందరూ మార్కెటింగ్ కష్టం అనుకుంటారు. కానీ ఈ బిజినెస్‌లో మార్కెటింగ్ చాలా ఈజీ. ఎందుకంటే ఇది డిస్పోజబుల్ ఐటెమ్. అంటే ఒక్క ప్లేట్‌ని ఒకేసారి యూజ్ చేస్తారు. తిని పాడేస్తామన్నమాట. తర్వాత రోజు మళ్ళీ ఇంకో ప్లేట్ కావాలి. సో, మీరొక షాప్‌కి ప్లేట్ సప్లై చేస్తున్నారనుకోండి. వారు కస్టమర్‌కి సెల్ చేస్తారు. కస్టమర్ తిని పాడేసిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఆ షాప్‌కొస్తాడు. సో, ఆ షాప్ వాళ్ళకి అమ్మడానికి మళ్ళీ ప్లేట్స్ కావాలి. సో, మీకు ఏవైతే షాప్స్ దొరుకుతాయో ఆ షాప్స్‌కి మీరు రెగ్యులర్‌గా సప్లై చేసుకోవచ్చు. మనం ఇందాక అనుకున్న 11,000 ప్లేట్లు మనం చేస్తున్నట్టయితే, మనం వినడానికి 11,000 ప్లేట్లంటే చాలా ఎక్కువ ప్లేట్లులా అనిపిస్తాయి. కానీ కాదు. ఎందుకంటే మన ఇంటికి ఒక నలుగురు గెస్ట్స్ వచ్చారనుకోండి. మనం షాప్‌కి వెళ్లి 4 ప్లేట్లు కొనం గదా! ఒక ప్యాకెట్ కొంటాం కదా! అంటే ప్యాకెట్‌లో 15 ఉంటాయి గదా! ఆ ప్యాకెటే కొంటాం కదా! ఎందుకు అంటే ఉంటే ఇంట్లో ఉంటాయని చెప్పి ఎక్స్‌ట్రాగా కొంటాం. అంటే ఎవరు కొన్నా మినిమమ్ ఒక ప్యాకెట్ అనేది కొంటారు కిరాణా షాప్ దగ్గరికెళ్లి. ఈ 11,000 ప్లేట్లని మనం బండల్స్‌లా ప్యాక్ చేస్తాము. మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు ప్యాక్ చేస్తామన్నట్టు బండల్స్‌లా. ఒక్క బండల్‌లో 10 ప్యాకెట్స్ ఉంటాయి. ప్యాకెట్ అంటే ఇందాక మనం కవర్ బెనిఫిట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్యాకెట్ చూయించాం కదా! అలా 10 ప్యాకెట్లు కలిపితే ఒక బండల్ అనేది అవుతుంది. సో, ఈ 11,000 ప్లేట్లని మనం బండల్స్‌లా ప్యాక్ చేస్తే 78 బండలు అవుతాయి. ఆ 78 బండలను కూడా ఒక్కో షాప్‌కి 4 బండలేశారనుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపుల్లో ఒక్కో షాప్‌కి 4 బండలేశారనుకోండి. ఎందుకంటే కిరాణా షాప్ వాళ్ళు 4 బండల కంటే ఎక్కువ మీరిచ్చినా వాళ్ళు అమ్మలేరు డైలీ. సో, ఒక రోజు వాళ్ళు 4 బండలే అమ్ముతున్నారనుకుందాము. కాబట్టి 78 బండలు డివైడెడ్ బై 4 బండలు పర్ షాప్ చేస్తే మీకు కావాల్సింది 20 కిరాణా షాపులు. లేదు ఒక 2 గాని, 3 గాని హోల్‌సేల్ షాపులుంటే వాళ్ళు సరిపోతారు. 20 షాపులు గూడా మనకి అవసరం ఉండదు. 20 కిరాణా షాపులు లేదా 3 గాని, 4 గాని హోల్‌సేల్ షాపులు. 4 హోల్‌సేల్ షాపులు ఎందుకంటున్నానంటే, ఈ హోల్‌సేల్ షాప్ వాళ్ళ దగ్గరకొచ్చి కిరాణా షాప్ వాళ్ళు కొనుక్కొని ఎళ్తుంటారు. హోల్‌సేల్ షాప్ అంటే ఇప్పుడు డీలర్స్ గానీ,
ట్రేడర్స్ కానీ ఇలా డిస్పోజబుల్ ఐటమ్స్ మాత్రమే అమ్మే షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళ దగ్గర కిరాణా షాప్ వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా అమ్మగలుగుతారు. కాబట్టి ఈ 78 బండల్ అనేది మనం 3 లేదా 4 హోల్సేల్ షాపులకు ఇస్తే సరిపోతుంది. లేదు మా దగ్గర 20 షాపులు కూడా లేవు, మాది చిన్న విలేజ్, ఒక 10 షాపుల వరకే మేము సప్లై చేసుకోగలుగుతాము అనుకున్నారనుకోండి. అలా అయితే మీరు ఒక 5500 ప్లేట్లు మాత్రమే చేస్తున్నారనుకోండి. దాన్ని బండల్స్‌లో ప్యాక్ చేస్తారు. ఒక్కో బండల్‌లో 140 ఉంటాయి కదా, అలా బండల్స్‌లో ప్యాక్ చేస్తే మీకు 40 బండలు తయారయ్యాయి. వాటిని మీకు 4 బండలు, ఒక్కొక్క షాప్‌కి 4 బండలు ఇచ్చినా కానీ మీకు కావాల్సింది 10 కిరాణా షాపులు. సో ఇలా చేసుకున్నప్పుడు తక్కువలో తక్కువ 30,000-35,000 ఎక్కడికి పోవు. ఇందాక 11,000 ప్లేట్లను అమ్మితే 65,000 అనుకున్నాం కాబట్టి ఇక్కడ 5,500 ప్లేట్లు మాత్రమే మనం అమ్ముతున్నాం కాబట్టి ఇందులో మనకి 30,000-35,000 మిగిలే ఆస్కారం అనేది ఉంది. ఇందులో 1,30,000 సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ నేను తక్కువలో తక్కువ మీరు ఎంత చేసుకోగలుగుతారనేది చెప్తున్నా. ఖచ్చితంగా దీనికంటే ఎక్కువగానే మీరు సంపాదించుకోవచ్చు. మనం ఇప్పటి వరకు షాప్స్లో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడాం కదా. దీనితో పాటు మీరు ఇంకో విధంగా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు ఎక్కడైతే పేపర్ ప్లేట్స్ తయారు చేస్తున్నారో అక్కడ ఒక బ్యానర్ పెట్టుకోవాలి. అంటే మీరు ఇంట్లో పేపర్ ప్లేట్స్ తయారు చేస్తున్నారనుకోండి, మీరు మీ ఇంటి బయట ఉన్న గేట్కి ఒక బ్యానర్ పెట్టుకోవాలి, ఇక్కడ పేపర్ ప్లేట్స్ తయారు చేయబడును అని. దానివల్ల ఏంటంటే మీ చుట్టుపక్కన వాళ్ళకి మీరు పేపర్ ప్లేట్స్ తయారు చేస్తున్నారు అని తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ప్లేట్స్ కొనడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే షాపుల్లో కంటే కూడా తయారు చేసే దగ్గర రేట్ తక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. ఇలా మీ దగ్గర పేపర్ ప్లేట్స్ అనేవి తయారవుతాయని అందరికీ తెలుస్తుంది. పబ్లిసిటీ అనేది ఫ్రీగా అవుతుంది. సో అలా ఫంక్షన్స్ ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక సంవత్సరంలో 12 నెలలు ఉన్నట్టయితే 12 నెలలు కూడా మీరు ఇందాక మాట్లాడుకున్నట్టు షాపుల్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు, షాపుల్లో వాళ్ళకి అమ్మొచ్చు. ఈ 12 నెలల్లో కూడా ఒక 6-7 నెలలు ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఫంక్షన్స్ అని చాలా ఉంటాయి. అవి ఉన్నప్పుడు మీ చుట్టుపక్కన వాళ్ళు కూడా మీకు సపరేట్గా ఆర్డర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఫంక్షన్స్ అంటే పేపర్ ప్లేట్స్ ఒక్కటే వాడరు కదా, టీ గ్లాస్, వాటర్ గ్లాస్, పెగ్ గ్లాస్ ఇలా వేరే ఐటమ్స్ కూడా వాడతారు కదా. ఈ వేరే ఐటమ్స్ అన్నీ కూడా మనం తయారు చేయాలంటే మిషనరీస్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో అన్నీ మనం తయారు చేయలేం కాబట్టి మనం ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బల్క్లో మీరు తెచ్చుకోవచ్చు. బల్క్లో తెచ్చుకొని ఈ పేపర్ ప్లేట్స్తో పాటు అవి కూడా మీరు సెల్ చేసుకోవచ్చు. అవి అమ్మడం ద్వారా రోజు ఒక 300-400-500 వరకు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇవన్నీ మీ దగ్గర దొరుకుతున్నాయని తెలిసినప్పుడు మీరు షాపుల్లో ఈ ప్లేట్స్ అమ్మడానికి వెళ్ళినప్పుడు మీరు మీ దగ్గర ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయని చెప్తే వాళ్ళు మీకు బిజినెస్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు. ఇంతే అండి, అయిపోయింది. మీకు ఈ బిజినెస్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా లేదా లొకేషన్ డీటెయిల్స్ ఇంకా ఏం తెలుసుకోవాలనుకున్నా కింద కనపడే మా నెంబర్స్కి కాల్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా, అజంతా హోటల్ పక్కన. మా దగ్గర మిషన్స్ అనేవి 50,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 50,000 నుంచి 4 లక్షలు 5 లక్షల వరకు కూడా మిషన్స్ అనేవి ఉన్నాయి. ఈ బిజినెస్ అనేది ఎక్కువ శాతం ₹1,00,000 మనం స్టార్ట్ చేసి ఇంట్లో పెట్టి మనం లేడీస్తో చేయించుకోవచ్చు. మగవాళ్ళు ఉంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తే అది చేసుకుంటూ ఈవినింగ్ వచ్చి సాయంత్రం కొన్ని రోజులు 1 గంట సేపు ఈవినింగ్ మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ మీకు ఆ షాప్స్ అనేవి దొరికిన తర్వాత రెగ్యులర్గా ఫోన్ మీద ఆర్డర్ తీసుకొని వారికి పంపించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు ఏ మిషన్ది వీడియోస్ పెట్టినా కానీ లేటెస్ట్ మిషన్స్వి దాని నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది.